యేసు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా జీవించిన 33.5 సంవత్సరాల్లో ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు, అలాగే ఎన్నో సూచక్రియలు కూడా చేస్తూ వచ్చాడు. ఒక అనుభవాన్ని తన శిష్యులైన పేతురు, యాకోబు, యోహాను వీళ్ళ ముగ్గురికి కూడా స్పష్టంగా ఆయన చూపించాడు. ఒక రూపాంతరపు అనుభవం అని. ఏ అనుభవం అంటాం? రూపాంతరపు అనుభవం. ప్రభు ఒక కొండ మీదకి వీళ్ళని తీసుకెళ్ళాడు. ఎవరెవరంటే ముగ్గురు శిష్యుల్ని. ఎవరిని? యాకోబు, యోహాను, పేతురు. ఈ ముగ్గురు శిష్యుల్ని కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ రూపాంతరం చెందాడు. అక్కడ రూపాంతరం చెందడం అంటే రూపము మార్చబడింది. అంటే యేసు ప్రభు యొక్క స్వరూపం అవంతా కూడా మార్చబడింది. ఎట్లాగా మార్చబడింది మనం చదువుతున్నాం ఇప్పుడు. లూకాసు వార్త 9వ అధ్యాయం 29 నుంచి చదువుతున్నాం. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను, మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనేవాళ్ళు. చూడండి, యేసు ప్రభు అక్కడ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగానే ఆయన ముఖరూపం మారిపోయింది. ఆయన వస్త్రాలన్నీ కూడా దగదగా మెరుస్తూ ఉన్నాయి. అలా మెరుస్తూ ఉన్న ఆ సమయంలో 2 పురుషులు ఆయనతో వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు వాళ్ళంటే పాత నిబంధనలో ఉన్న మోషే, తర్వాత ఏలియా. ఈ 2 వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. ఇలాగా జరుగుతూ ఉన్న ఆ సమయంలో ఇంకా ఏం జరిగిందో చూద్దాం. వారి మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోయే నిర్గమమును గూర్చి మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, మోషే, ఏలియా 2 కనపడి దేని గురించి మాట్లాడుతున్నారు ఇంతకీ అంటే యెరూషలేములో యేసు క్రీస్తు నెరవేర్చబోయే నిర్గమమును గూర్చి, అంటే ఆయన చేసే బలియాగాన్ని గూర్చి, అంటే జరగబోయే సంగతులను గూర్చి, ప్రాణత్యాగాన్ని గూర్చి, వాటి గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అలా మాట్లాడుతున్న సందర్భంలో ఇంకా తర్వాత పేతురును అతనితో కూడా ఉన్నవారును ఆ సమయంలో నిద్రమత్తుగా ఉన్నారు. జాగ్రత్తగా చూడండి, యేసు ప్రభువు మేలుకొనే ఉన్నారు. ప్రార్థన చేస్తూనే ఉన్న సమయంలో ఏలియా తర్వాత మోషే 2 వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభు ప్రార్థన చేస్తూ వాళ్ళతో మాట్లాడుతున్న ఈ సమయంలో శిష్యులు ఏం చేస్తూ ఉన్నారు? నిద్రమత్తుగా నిద్రపోతూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ నిద్రలోంచి వీళ్ళకి మెలకు వచ్చేసిందో చూడగానే యేసు ప్రభు యొక్క రూపం మారిపోయింది. యేసు ప్రభు యొక్క రూపం మారింది. మోషే వచ్చాడు, ఏలియా వచ్చాడు. ఆ 2తో యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేని గురించి అంటే జరగబోయే సంగతుల గురించి. ఇదిగో నువ్వు ఇట్లాగా యెరూషలేములో మరణించాల్సి ఉంటుంది, ఇట్లాగా సిలువ వేయబడాల్సి ఉంటుంది, ఇట్లాగా మరణించాల్సి ఉంటుంది అని ఆ జరగబోయే సంగతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అప్పటిదాకా నిద్రపోతున్న పేతురు, యోహాను, యాకోబులు వీళ్ళు నిద్ర నుంచి లేచారు. లేవంగానే వీళ్ళకి వింతగా కనపడుతుంది. అప్పటిదాకా చూసిన యేసు ప్రభు ముఖం మారిపోయింది, రూపం మారిపోయింది, తెల్లగా కనిపిస్తూ ఉంది. ఆయన వస్త్రాలు దగదగా మెరుస్తూ ఉన్నాయి. ఇవన్నీ తర్వాత మోషే, ఏలియా వచ్చారు, మాట్లాడుతూ ఉన్నారు. ఒక మేఘం ఏదో మహిమలో ఉన్నట్లుగా వాళ్ళకి అనిపించింది. అప్పుడేం జరిగిందో చదువుదాం. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను, ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను వాళ్ళు చూశారు. చూడండి, వీళ్ళు మేలుకోగానే ఏం చేశారు? యేసు ప్రభు యొక్క మహిమను వాళ్ళు చూశారు, కళ్ళారా చూశారు. అప్పటిదాకా యేసు ప్రభు అనగానే ఒక మామూలు వ్యక్తిగానే చూస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే ఆయన ముఖం రూపాంతరం చెందిందో ఆ రూపాంతరం చెందిన ఆ మహిమను వీళ్ళు కళ్ళారా చూశారు. చూసి ఏమంటున్నారు? ఆ 2 పురుషులు ఆయన వద్ద నుండి వెళ్ళిపోతూ ఉండగా పేతురు యేసుతో అంటున్నాడు, ఏలినవాడా, మనం ఇక్కడే ఉండటం బాగుంది. నీకు 1, మోషేకి 1, ఏలియాకు 1, 3 పర్ణశాలలు ఇక్కడే కట్టుకొని ఇక్కడే ఉందాం అని పలుకుతూ ఉన్నాడు పేతురు. అసలు ఏం మాట్లాడుతున్నాడు ఏంటో కూడా తెలియదు పేతురుకి. కానీ అంటున్నాడు, బోధకుడా, ఇక్కడ బాగుంది, మనం ఇక్కడే ఉందాం,
మేము 3 పర్ణశాలలు కడతాం, అంటే గుడారాలు కడతాం, నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి, 3 కట్టేసి మనం ఇక్కడే ఉందాం అన్నట్లుగా పేతురు అంటా ఉన్నాడు. అసలు ఏం చెప్తున్నాడో తనకే తెలియకుండానే చెప్పేస్తూ ఉన్నాడు, పలుకుతూ ఉన్నాడు. అలా పలుకుతూ ఉన్న ఆ సమయంలో అతడు ఇలాగ మాట్లాడుతూ ఉండగానే మేఘం ఒకటి వచ్చి వాళ్ళను కమ్మేసింది. వాళ్ళు ఆ మేఘంలో ప్రవేశించారు, చాలా భయపడిపోయారు. మరియు ఈయన నేను ఏర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినండి అని ఒక శబ్దం ఆ మేఘంలో నుంచి వచ్చింది. ఆ శబ్దం వచ్చిన తర్వాత యేసు ప్రభు ఒక్కడే అగపడ్డాడు, ఇంకెవరు వాళ్ళకి అగపడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది అక్కడ జరిగిన విషయం, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు పేతురు, యాకోబు, యోహాన్ని తీసుకెళ్ళి కొండ మీదకి వెళ్ళాడు. రూపాంతరం చెందాడు. ఆయన వస్త్రాలు దగదగా మెరుస్తూ వచ్చాయి. మోషే, ఏలియా ఇద్దరు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమయంలో శిష్యులు నిద్రపోతా ఉన్నారు. వీళ్ళు మేల్కోగానే మోషే కనపడ్డాడు, ఏలియా కనపడ్డాడు, యేసు ప్రభు రూపాంతరం చెంది మహిమతో కనపడ్డాడు. వీళ్ళందరినీ చూశారు. ఆ చూసిన ఆ తన్మయత్వంలో పేతురు తనకు తెలియకుండానే మాట్లాడేస్తూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, బోధకుడా, మనం ఇక్కడే ఉందాం, మేము నీకొకటి పర్ణశాల కడతాం, మోషేకి ఒకటి కడతాం, ఏలియాకి ఒకటి కడతాం, 3కి 3 పర్ణశాలలు కట్టేసి మీ 3ని ఇక్కడే ఉంచేసి సమానంగా మేము చక్కగా ఆరాధించుకుంటాం, అందరికి బాగుంటుంది, ఇక్కడ మహిమలో భలేగున్నట్టుంది అన్నట్లుగా అన్నాడు. ఏం చెప్తున్నాడో ఏం పలుకుతున్నాడో తెలియకుండానే పలికేస్తున్నాడు. అదే సమయంలో ఈ మోషే, ఏలియా వెళ్ళిపోతా ఉన్నారు. ఒక మేఘం వచ్చి వాళ్ళని కమ్మి ఆ మేఘంలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి. చాలా జాగ్రత్తగా విందాం. ఇక్కడ 3 మనుషుల్ని పేతురు, యోహాను, యాకోబులు చూశారు. ఎవరెవరిని చూశారు? మోషేను చూశారు, ఏలియాను చూశారు, యేసు ప్రభువును చూశారు మహిమతో. ఈ 3లో ఎవరిని ఉద్దేశించి దేవుడు చెప్తున్నాడు ఈయన నా ప్రియకుమారుడు అని? యేసు ప్రభువును ఉద్దేశించి మాత్రమే చెప్తున్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినండి అన్నాడు. మరి మోషే సంగతి ఏంటి? ఏలియా సంగతి ఏంటి? వీళ్ళు కాదు అనా? వీళ్ళ మాట వినకూడదు అనా? అవును అనే అర్థం. మీకు అర్థమైందా? ఏలియా వచ్చాడు. మోషే ఎందుకు కనపడాల్సి వచ్చిందంటే, మోషే ధర్మశాస్త్రం అంతటికి ప్రతీక, సాదృశ్యం. ఏమంటున్నా? మోషే ఎవరికి సాదృశ్యం? ధర్మశాస్త్రానికి సాదృశ్యం. మరి ఏలియా ఎవరికి సాదృశ్యం అంటే, ధర్మశాస్త్రంలో ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో వాళ్ళందరికీ కలిపి ఏలియా సాదృశ్యంగా ఉన్నాడు. అంటే మోషే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల వచనాల్లోనూ రాయబడిన విధంగా అని ఉంటుంది యేసుక్రీస్తు గురించి. 2 సందర్భాలను వాడబడ్డాయి. మోషే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల వచనాల్లోనూ రాయబడిన విధంగా మనుష్య కుమారుడు తన్ను గూర్చి పోవుచున్నాడు అని ఉంటుంది. అంటే యేసుక్రీస్తు గురించి అంతకు మునుపు రాసిన ప్రవక్తలు ఉన్నారు. అలాగే మోషే కూడా తన ధర్మశాస్త్రంలో రాసుకుంటూ వచ్చాడు. అయితే ఈ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈయన మాత్రమే నా ప్రియ కుమారుడు, ఈయన మాటే మీరు కూడా వినాల్సింది. మరి మోషే ధర్మశాస్త్రం ఉంది కదా, దాన్ని వినాల్సిన పని లేదా అంటే లేదు. ఇప్పుడు మరి ప్రవక్తల వచనాలు ఉన్నాయి కదా, వాటిని పాటించాలా ఇప్పుడు అంటే ఇప్పుడు అవసరం లేదు. ఈయన నా ప్రియ కుమారుడు వచ్చాడు కాబట్టి ఇక మీరు వినాల్సింది, మీరు పాటించాల్సింది ఈయన్నే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు చాలామంది ఏమనుకుంటున్నారంటే, మోషే ధర్మశాస్త్రం ఉంది కాబట్టి దాన్ని కూడా పాటించాల్సిందే, ప్రవక్తల వచనాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మనం పాటించాల్సిందే అని బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అట్లా అనట్లేదు. మోషే ధర్మశాస్త్రం, మోషే కనపడ్డాడు కాబట్టి మోషేను కూడా మీరు ఫాలో అవ్వండి అనలేదు. ఏలియా కనపడ్డాడు కాబట్టి ప్రవక్తలను కూడా మీరు ఫాలో అవ్వండి అనలేదు. వాళ్ళందరినీ వదిలేసి ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు కాబట్టి మీరు ఈయన మాటే వినండి. ఎవరి మాట వినాలి? యేసుక్రీస్తు మాటే వినాలి.
ఎందుకు? యేసుక్రీస్తు దేవునికి ప్రియకుమారుడు. కాబట్టి మనం వినాల్సింది ఎవరి మాట? దేవుని మాట మాత్రమే, యేసుక్రీస్తు మాటే. అంటే మరి మోషే అంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, తర్వాత ప్రవక్తల వచనాలు జరిగించాయి. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాడు, యేసుక్రీస్తు దాన్ని కొట్టివేశాడు. ప్రవక్తల వచనాలు నెరవేర్చాడు. కాబట్టి ఇక ఎవరు మనకు మాదిరి అంటే యేసుక్రీస్తే మాదిరి. మనం చూడాల్సింది ఎవరిని? యేసుక్రీస్తును మాత్రమే చూడాలి. చూడండి, ఆ మేఘం వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులకి ఎవరు కనిపించారు? తర్వాత యేసు ఒక్కడే కనిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కామాన చదువుదాం మళ్ళీ. లూకాసు వార్త 9వ అధ్యాయం 36వ వచనం. ఆ శబ్దం వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఎవరు అగపడుతున్నారు వాళ్ళకి? యేసుక్రీస్తు ఒక్కడే అగపడుతున్నాడు. అంతకుముందు ఏమనుకున్నారు? మోషే కనపడ్డాడు, ఏలియా కనపడ్డాడు, యేసుక్రీస్తు కనపడ్డాడు. ముగ్గురు కనపడ్డాడు కాబట్టి ముగ్గురికి 3 పర్ణశాలలు కట్టేద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, కాదు కాదు, వీళ్ళతో ఈయన్ని సమానంగా చూడడానికి లేదు. ఈయన నా ప్రియ కుమారుడు, మీరు వినాల్సింది ఈయన మాటే. మోషేని వీళ్ళని సమానం చేయొద్దు అని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు మోషే కంటే ఎక్కువ. ఎవరండి? మోషే కంటే ఎక్కువైన వాడు, ప్రవక్తల కంటే కూడా ఉన్నతమైన వాడు. ఈయన నాకు ప్రియకుమారుడు, మీరు ఈయన మాటే వినండి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడే నీకు మాదిరి. అంటే యేసుక్రీస్తే నీకు మాదిరి. నువ్వు కనపడాల్సింది ఆయన ఒక్కడే కనపడాలి నీకు. ఈ మాట అర్థమవుతుంది. బైబిల్ మొత్తం చదువుతావు, బైబిల్ మొత్తంలో కూడా నీకు కనబడాల్సింది, నీ మౌనేత్రాలకు కనబడాల్సింది ఎవరంటే యేసుక్రీస్తే. ధర్మశాస్త్రంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, వాటన్నిటి వెనకాల ఉంది ఎవరు అంటే యేసుక్రీస్తే. మీకు అర్థమవుతుందండి? ధర్మశాస్త్రంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు తన ప్రజలకు. ఆ ప్రతి అద్భుతం వెనకాల ఉంది యేసుక్రీస్తు యొక్క ఛాయ, అంటే నీడ. నిజ స్వరూపం ఎవరంటే యేసుక్రీస్తు. నిజ స్వరూపం వచ్చిన తర్వాత ఇంకా బొమ్మనే పెట్టుకొని చూసుకుంటూ ఉంటామా? ఇది ఎట్లాంటిదంటే, నీ కొడుకు ఎక్కడో ఉన్నాడు, వాడి ఫోటో నీ దగ్గర ఉంది, అంటే ఛాయ, ఫోటోగ్రాఫ్ నీ దగ్గర ఉంది. ఆ ఫోటోని చూసుకొని రోజు నువ్వు మురిసిపోతా ఉన్నావు, నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని. ఒకానొక సమయంలో ఆ కొడుకే నీ దగ్గరికి వచ్చాడు. ఆ కొడుకు నీ దగ్గరికి వస్తే ఆ కొడుకుని పక్కన పెట్టేసి మళ్ళీ ఆ ఫోటోని పట్టుకొని ముద్దాడుకుంటూ ఉంటావా? చెప్పండి. నిజ స్వరూపమైన వాడు, నిజమైన వాడు వచ్చిన తర్వాత ఇక ఫోటోతో నీకు పని ఏముంది? వాడు లేడు కాబట్టి అప్పుడు అతని ఛాయను, రూపాన్ని, పోలికను ఫోటోలో చూసుకుంటూ ఓ నా కొడుకు నా కొడుకు అంటూ ముద్దాడావు. కానీ వాడు నీ ముందుకు వచ్చిన తర్వాత ఇక నీకు ఫోటోతో పని ఏముంది? ఇదే దేవుడు అంటున్నాడు. ఒకప్పుడు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాకమునుపు ఆయన యొక్క ఛాయకు సంబంధించిన మోషే ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తల వచనాలు ఉన్నాయి, ఆయన ఛాయను చూపించేవి అవి. ఇప్పుడు ఛాయతో పని లేదు, నిజ స్వరూపమే వచ్చి పడింది నీ ముందుకి. యేసుక్రీస్తే వచ్చాడు. ఇక నువ్వు ఆ ఛాయల జోలికి పోవలసిన పని లేదు, వాటిని పట్టుకొని వేలాడాల్సిన పని లేదు. యేసుక్రీస్తే నీకు మాదిరి. నువ్వు ఏం చేయాలనుకున్నా సరే ఆయన మాటే విను, ఆయన చెప్పిందే చెయ్యి, నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొత్త నిబంధన అంతట్లో కూడా మనం ఇదే చూస్తామండి. యేసుక్రీస్తు మాట వింటే చాలు, అన్నీ జరుగుతూ ఉంటాయి. యేసుక్రీస్తు చెప్పింది చేస్తే చాలు, అద్భుతం జరుగుతూనే ఉంటుంది. అందుకనే ఈ దేవుడు ఏమన్నాడు? ఈయన మాట వినండి. ఈయన మాట వినండి. ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగింది. జాగ్రత్తగా నేను చెప్తాను, వినండి. గలిలయలో 3వ రోజు వివాహం జరిగింది. యేసు ప్రభు అక్కడికి హాజరయ్యాడు. యేసు ప్రభు తల్లిగా పిలువబడుతున్న మరియ కూడా హాజరైంది. యేసు ప్రభు శిష్యులు కూడా వచ్చారు, అందరూ వచ్చారు ఆ సమయంలో. అప్పుడు యేసు ప్రభు తల్లి మరియ యేసు ప్రభుతో అన్నది, అయ్యా ద్రాక్ష రసం అయిపోయింది అయ్యా అని అన్నది.
యేసుప్రభు అన్నాడు, అమ్మా నాతో నీకేం పని, నా టైం వచ్చినప్పుడు నేను చేస్తానులే అని అన్నాడు. వెళ్ళిపోయాడు. ఈ మరియా అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి, అబ్బాయి ఆయన మీతో ఏదైతే చెప్తాడో జాగ్రత్తగా వినండి, ఆయన మీతో ఏదైతే చెప్తాడో అది చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక ఆ పని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, ఏం చెప్తాడా, ఎప్పుడు చెప్తాడా, ఏ టైంలో చెప్తాడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక యేసు ప్రభు అద్భుతం చేయాలని సమయం వచ్చేసింది. ఆయన అన్నాడు అక్కడ ఉన్న పని వాళ్ళని చూసి, అబ్బాయి మీరు ఆ 6 రాతి వానలు నీళ్లతో నింపేయండి అన్నాడు. వీళ్ళేం ప్రశ్న వేయలా, అదేంటండి మాకు కావాల్సిన ద్రాక్షరసం కదా, ఈయనేంటి నీళ్లతో నింపమంటున్నాడేంటి అని ఏమి అడగల. సరే యేసు ప్రభు మాటే వినాలి అనుకున్నారు, అలాగే ఫిక్స్ అయ్యారు. ఇక నీళ్లతో నింపేశారు, మొత్తం నిండు వరకు అంచుల దాకా నింపేశారు. అలా నింపేసిన తర్వాత మళ్ళీ యేసు ప్రభు అన్నాడు, మీరు ఇప్పుడు వాటిని ముంచి ఆ మగ్గుతోనో జగ్గుతోనో ముంచేసి ఆ విందు ప్రధాన దగ్గరికి తీసుకొని పోండి అన్నాడు. అరే ఇదేంటి, ఈయన ద్రాక్షారసం చేస్తారని మేము అనుకున్నాం, ఏదో ప్రార్థన చేసో లేకపోతే దాంట్లో ఏదో కలిపో ఇంకో ఏదో ఒకటి ద్రాక్షారసంగా మార్చేస్తాడని మేము అనుకున్నాం కదా, ఈయనేంటి కనీసం ప్రార్థన చేయలేదు, ముట్టుకోలేదు, దాంట్లో ఏమీ కలపను లేదు, ముంచి తీసుకొని పోండి అంటున్నాడే. సరేలే ఈయన మాట వినాలి, అదే చెప్పింది మరియా, కాబట్టి మాట విందాం అనుకున్నారు. అట్లా ముంచి తీసుకొని ప్రధాని దగ్గర తీసుకెళ్ళాడు. ఆయన వాటిని తాగి ఆశ్చర్యపోయాడు. అరే ఇంత మంచి ద్రాక్షారసమా, ఇంతకు ముందు కూడా ఎట్లాంటి కంటే ఇంతకంతగా మంచిది పోయలేకపోయామే, ఎట్లా వచ్చింది ఇది అని ఎంక్వైరీ చేస్తూ, ఓహో యేసు ప్రభు చేసిన అద్భుతమా ఇది. చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, కానా వివాహంలో యేసు ప్రభు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఆ మార్చేటప్పుడు ఆయన ఏం చేశాడు, ముట్టుకోలేదు, ప్రార్థన చేయలేదు, పాత నిబంధనలు అద్భుతం చేసినట్టుగా ఏదో ఒకటి దాంట్లో కలపలేదు, ఏమీ కలపలేదు. కానీ ఎట్లా జరిగింది, ఆయన మాట విన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు చెప్పిన మాట విన్నారు, అంతే, వాళ్ళు ఆశించిన అద్భుతం జరిగింది. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు నీవు క్రొత్త నిబంధన కాలంలో ఉన్నావు. నువ్వు వినాల్సింది, నువ్వు చూడాల్సింది యేసు ప్రభువును మాత్రమే. నువ్వు ఎవరి మాట వినాలి, యేసు క్రీస్తు మాటే వినాలి. ఆయన మాట విని దాని ప్రకారం నువ్వు చేస్తూ ఉన్నంతకాలం నీ జీవితం అద్భుతమయంగా ఉంటుంది. ఆయన మాట విని దాని ప్రకారం నువ్వు నడుస్తూ ఉన్నంతకాలం నీ జీవితం ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయన మాట విని నువ్వు దాన్ని చేస్తూ ఉన్నంతకాలం నీ జీవితం ఇతరులకు కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. నీ జీవితంలో నీ బ్రతుకులో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడంటే ఆయన మాటే వినాలి. జాగ్రత్తగా చూడండి, కానా వివాహంలో వాళ్ళు ఇంకా ఎవరి మాటన్నా విన్నారా, ఎవరి మాట వినలేదు. యేసు ప్రభు నీళ్లు నింపమన్నాడు, నింపారు. ముంచి తీసుకొని పోండి అన్నారు, తీసుకొని పోయారు తప్ప ఏవైనా ప్రశ్నలు వేశారా, ఎందుకు నింపాలి, ఎందుకు తీసుకొని పోవాలి, ఆ నీళ్ళే కదా, ఇట్లాంటివి ఏమి అడగలేదండి. ఆయన మాట విన్నారు, అంతే, అద్భుతం జరిగింది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, క్రొత్త నిబంధనలో ఉన్నావు నీవు నేను. ఆయన మాటే వినాలి. యేసు తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు గురించి చెప్తున్న మాట ఇదే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. మీరు ఎవరి మాట వినాలి, ఈయన మాట వినండి. మరి మోషే సంగతి ఏంటి, మోషే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు ఈయన. మరి ప్రవక్తల వచనాల సంగతి ఏంటి, వాటన్నిటిని నెరవేర్చిన వాడు ఈయన. కాబట్టి ఇక అవి కాదు మీకు ఆదర్శం, ఇదిగో ఈయనే మీకు ఆదర్శం, ఈయనే మీకు మాదిరి. ఈయన చెప్పినట్లుగా మీరు చేయాలి, ఈయన మాటే మీరు వినాలి, ఈయన బాటలోనే మీరు ప్రయాణం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు నీ కళ్ళకు ఎదురుగా కనబడాల్సింది యేసుక్రీస్తు మాత్రమే. ఎవరు ఉండాలి నీ కళ్ళ ఎదురుగా, యేసుక్రీస్తు మాత్రమే ఉండాలి. ఇక ఆ పాత నిబంధనలో మోషే, ఏలియా వీళ్ళు నీ కళ్ళ ఎదురుగా ఉండకూడదు. అంటే వీళ్ళను మాదిరిగా పెట్టుకోకూడదు, ఎందుకంటే వాళ్ళలో కూడా బలహీనతలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి కాబట్టి. కానీ ఏ లోపము లేకుండా అన్నిటిని నెరవేర్చిన వ్యక్తి ఎవరంటే ఇదిగో ఈయన. ఈయన మాత్రమే నీకు కనపడుతూ ఉండాలి. ఎవరు కనపడాలి నీ కంటికేక, ఈయన మాత్రమే కనపడుతూ ఉండాలి. యేసు క్రీస్తుని ఎదురుగా పెట్టుకున్నప్పుడు మాత్రమే నీ జీవితాన్ని నువ్వు పరిశుద్ధంగా జీవించగలుగుతావు.
ఈ మాట అర్థమైందండి? మళ్ళీ చెప్తాను. యేసు క్రీస్తును నీవు ఎదురుగా పెట్టుకున్నప్పుడు మాత్రమే నీ జీవితంలో నువ్వు పరిశుద్ధంగా ఉండగలుగుతూ ఉంటావు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే యేసు ప్రభును మాదిరిగా పెట్టుకోరు. పాత నిబంధనలో ఎవరినో ఒకరిని మాదిరిగా పెట్టుకొని ఈయన కూడా ఈ తప్పు చేసినోడే కదండి, మేము మాత్రం తప్పు చేయమండి అంటారు. ఉదాహరణకి కొంతమంది అంటారు, ఆ దావీదు లాంటివాడే బెషబాతో పాపం చేసి తప్పు చేశారండి, మనమెంత అండి అని వాళ్ళు చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఏం చేస్తారు, ఆ పాత నిబంధనలో ఉన్న ఆ దావీదునో మోషేనో ఏలియానో ఎవరో ఒకరిని పోల్చుకొని వాళ్ళు తప్పును ఆ రకంగా కప్పుకుందాం అనుకుంటారు. కాదు కాదు, దేవుడు అంటున్నాడు, ఇక నువ్వు వాళ్ళతో పోల్చుకోవాల్సిన పని లేదు. వాళ్ళు కాదు నీకు కనపడాల్సింది. ఎవరు కనపడాలి? యేసు క్రీస్తే నీకు కనపడాలి. యేసు క్రీస్తునే నువ్వు చూడాలి, మనుషుల వైపు చూడొద్దు. ఇక పాత నిబంధనలో ఎవరు? మోషే మనిషే, తర్వాత ఏలియా మనిషే, దావీదు మనిషే, సొలొమోను మనిషే. వీళ్ళందరూ కూడా బలహీనతలు ఉన్న మనుషులు. కానీ యేసు క్రీస్తు కూడా మనిషే, కానీ ఎటువంటి బలహీనత లేకుండా ఉన్న దైవ మానవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాటే మీరు వినండి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, లోకంలో చాలామంది నీకు అనేక రకాలుగా మాటలు చెప్తూ ఉంటారు. మీకు అర్థమవుతుందండి? చాలామంది చాలా రకాలుగా నీకు అనేకమైన మాటలు చెప్తూ ఉంటారు. వాళ్ళ మాటలు నువ్వు వినకూడదు, నాశనం అవుతావు. దేవుని మాట విను, నీ జీవితం బాగుపడుతుంది. చూడండి, కొత్తగా పెళ్ళైన కూతురికి అమ్మ ఇట్లాంటివి చెప్తా ఉంటుంది. మీ అత్త ఇట్లాంటిది, గయ్యాళిది, రాసి రంపాన పెట్టింది, జాగ్రత్త, నువ్వు మాటకు మాట బదులు ఇయ్యి, సమాధానం ఇయ్యి, లేకపోతే నువ్వు లోకువైపోతావు, అది ఇది అన్నీ కొంతమంది ఇట్లాగా నూరి పోస్తారు. ఆ వచ్చిన కాడ నుంచి వీళ్ళకి ఆ మాటలే వినపడతా ఉంటాయి చెవులో, హృదయంలో. మా అత్త గురించి మా అమ్మ ఎట్లా చెప్పింది, మా పిన్నామ ఎట్లా చెప్పింది, మా పెద్దమ్మ ఎట్లా చెప్పింది, వాళ్ళు ఎట్లా చెప్పారు, వీళ్ళు ఎట్లా చెప్పారు, ఇవన్నీ మాటలు హృదయంలో ఉండి ఈ అత్తని ఇక సరిగ్గా చూసుకోదు. ఇక ఏ మాట అన్నా సరే పెడసరంగా మాట్లాడేస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చెప్పిన మాటలన్నీ హృదయంలో ఉన్నాయి కదా. అంటే ఎవరి మాట వింటుంది? ఏమే ఆ పుట్టింటి వాళ్ళ మాటలే వింటూ చివరికి ఈ అత్తని ఒక భూతంలాగా చూస్తూ ఉంటుంది. ప్రతి దానికి ఏ చిన్న మాట అన్నా సరే, చూసివా నన్ను ఎంత మాట అందో అని ఇట్లాగా ఎదిరించే స్వభావంలోకి వచ్చేస్తుంది. ఇదంతా దేని ఫలితం? ఎవరి మాట విన్నది? పుట్టింటి వాళ్ళ మాటలు మాత్రమే విని హృదయంలో దాచుకుంది. ఇది కాదండి నువ్వు చేయాల్సింది. యేసు క్రీస్తు మాట వినాలి. దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో దాని ప్రకారం నువ్వు వెళ్ళాలి. అది మాత్రమే నువ్వు చేస్తే కనుక నీ జీవితం బాగుంటుంది. భార్య కానీ భర్త కానీ ఎవరి మాట వినాలి? దేవుని మాటే వినాలి. భార్య గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ భర్తలకు లోబడి ఉండాలి. అది మాత్రమే నువ్వు విను. అలాగే నువ్వు చేసుకుంటూ పో, నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. భర్తతో దేవుడు మాటలు ఏం చెప్తున్నాడు? దేవుడు ఇదిగో నీ భార్యను ప్రేమించాలి. అది మాత్రమే నువ్వు చేసుకుంటూ పోవాలి. అలా చేస్తూ వెళ్ళు, ఇదిగో నీ కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది. దేవుని మాట విని దాని ప్రకారం మాత్రమే నువ్వు చేస్తే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అది కుటుంబ జీవితమైనా, వ్యక్తిగత జీవితమైనా, సంఘ జీవితమైనా సరే అది ఎట్లా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం రూపాంతర ఈ కొండ దగ్గర శిష్యులకి 3 మనుషులు కనపడ్డారు. మోషే కనపడ్డాడు, ఏలియా కనపడ్డాడు, యేసుక్రీస్తు కూడా కనపడ్డాడు. మళ్ళీ చెప్తున్నాను, మోషే దేనికి ప్రతీకగా ఉన్నాడు అంటే ధర్మశాస్త్రానికి. మరి ఏలియా దేనికి ప్రతీకగా ఉన్నాడు? ప్రవక్తలందరికీ. మరి యేసుక్రీస్తు దేనికి ప్రతీకగా ఉన్నాడంటే క్రొత్త నిబంధనకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒకప్పుడు ఉన్న ధర్మశాస్త్రం ఇప్పుడు నీకు అవసరం లేదు. ఒకప్పుడు ఉన్న ప్రవక్తల వచనాలు ఇప్పుడు నీకు అవసరం లేదు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు, ఆ ప్రవక్తల వచనాలన్నిటిని నెరవేర్చిన వాడు యేసు క్రీస్తు నీ ముందు ఉన్నాడు. నిజ స్వరూపం నీ ముందు ఉంది. కాబట్టి ఆ నిజ స్వరూపం నీ ముందు ఉండగా ఇక ఆ ఛాయలన్నీ కూడా నీకు అవసరం లేదు. మీకు అర్థమవుతుందండి? నిజ స్వరూపం నీ కళ్ళెదురుగా ఉన్నప్పుడు ఇక ఛాయలతో పని ఏముంది? ఒకప్పుడు నిజ స్వరూపం లేదు కాబట్టి ఆ ఛాయల్లో చూసుకొని సంతోషించావు.
ఇప్పుడు నిజ స్వరూపమే నీ ముందు ఉంటే ఇక ఆ ఛాయల జోలికి నువ్వు వెళ్ళాల్సిన పని లేదు. అంతకుముందు దేనికోసమైతే నువ్వు నిరీక్షించావో, దేనికోసమైతే ఎదురు చూసావో, ఆ ఎదురు చూసిన వ్యక్తే నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు ఇక ఎదురు చూడాల్సిన పని ఏముంది? నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో ఇక పని ఏముంది? ఈ మాట అర్థమైందంటే బైబిల్లో ఉన్న మాట. దేనికోసమైతే నువ్వు నిరీక్షిస్తున్నావో అదే నీ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఇక నిరీక్షించాల్సిన పని ఏముంది? ఉదాహరణకి బస్ కోసం ఎదురు చూస్తున్నావు. నిరీక్షించడం అంటే ఎదురు చూడటం. బస్ కోసం ఎదురు చూస్తున్నావు, వస్తుందా అని. ఇక బస్సు వచ్చేసి నీ దగ్గర ఎదురుగా ఉంటే ఇక దానికోసం ఎదురు చూసేది ఏముంది? ఇక యేసు ప్రభు మన నిరీక్షణ. పరలోకం నుంచి మన కొరకు వచ్చిన నిరీక్షణ యేసుక్రీస్తు. ఆయనే వచ్చి నీ ముందుండి ఇదిగో ఒక మార్గాన్ని నీకు చూపించి, ఒక దారిని నీకు చూపించి, నీ కోసం బలియాగం చేసి ఇక ఈ దారిలో నడువు, ఇట్లాగా నన్ను చూస్తూ నడువు అని నీకు చెప్పినప్పుడు ఇక నిరీక్షణతో పనేముంది? కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీవు మనుషుల వైపు చూడొద్దు. ఏ భక్తుల వైపు చూడాల్సిన పని లేదు. ఏ ప్రవక్త వైపు చూడాల్సిన పని లేదు. ఏ ధర్మశాస్త్ర బోధకుడి వైపు చూడాల్సిన పని లేదు. అలా చూడకూడదు. అది చూస్తే విగ్రహారాధన అవుతుంది. జాగ్రత్త. చాలామంది ఈ లోకంలో క్రైస్తవులే దేవుణ్ణి చూడడం మానేసి వాళ్ళ సంఘ నాయకుడినో లేక ఒక సహవాస నాయకుడినో చూస్తూ ఈయనే మా గురువు, ఈయనే నేను ఫాలో అవుతూ వస్తాను, ఈయన మాట అంటేనే నాకు వేదం అని వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే వ్యక్తి పూజ చేసేవాళ్ళలాగా ఉంటున్నారు. ఏమంటున్నాము ఇది? వ్యక్తి పూజ అంటే వ్యక్తుల్ని ఆరాధించేవాళ్ళు, ఆ సంఘం యొక్క సహవాస నాయకులను ఆరాధించేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అట్లా చేస్తున్నామంటే మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి కాకుండా ఆ మధ్యవర్తులుగా ఉన్న వ్యక్తుల్ని ఆరాధిస్తున్నాం అన్నమాట. జాగ్రత్త. ఇది ఇక్కడే కాదండి, ప్రతి సహవాసంలోని ఎట్లాగే జరుగుతుంది. కొన్ని చోట్ల యేసుక్రీస్తుని ఎన్ని మాటలన్నా వాళ్ళకి ఇబ్బంది ఏం కాదు. వాళ్ళు అసలు ఏం పట్టించుకోరు. వాళ్ళకి తెలియక అనుకుంటారులేండి అని వదిలేస్తారు. కానీ వాళ్ళ సహవాస నాయకుడిని కానీ అక్కడ ఎవరినైనా ఒక మాట అంటే చాలు ఇక లెగుస్తారు, ఇంకెంతెత్తున లెగుస్తారు. మరి అంత రోషం, అంత పౌరుషం యేసుక్రీస్తు గురించి మాట్లాడినప్పుడు ఎందుకు రాదు? ఎందుకంటే వాళ్ళ నాయకుడు కాదుగా యేసుక్రీస్తు, వాళ్ళ నాయకుడు ఈయన కదా. కాబట్టి ఈయన అంటే మాత్రం రోషం పొడుచుకొస్తుంది. కానీ యేసు ప్రభుని అంటే మాత్రం రోషం ఏమి రాదు. వీళ్ళకి తెలియక అనుకున్నారులేండి, వాళ్ళకేం తెలుసులేండి అని వదిలేస్తారు. మరి అదే నీ సహవాస నాయకుడు అన్నప్పుడు అదే మనసు ఎందుకు రాదు. మా నాయకుడు అని అంతటోడివా నువ్వు అని వెంటనే పౌరుషం వచ్చింది, రోషం వచ్చింది. వాళ్ళ గురించి ఇంక ఎన్నో మాట్లాడేస్తూ ఉంటారు. నువ్వు చేస్తుండేంటిది? వ్యక్తి ఆరాధన. జాగ్రత్త. నువ్వు దేవుణ్ణి కాదు సేవిస్తా ఉంది, మనుషుల్ని సేవిస్తున్నావు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి, ఈయన్నే చూడండి, ఈయన్నే అనుసరించండి అని యేసుక్రీస్తును చూపిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నువ్వు ఎవరిని చూస్తున్నావు? దేవుణ్ణే చూస్తున్నావా, యేసుక్రీస్తుని? లేదా నీ సహవాస నాయకుడినో లేకపోతే ఇంకెవరినో చూస్తూ దేవునికి ఆరాధన కాకుండా నాయకునికి ఆరాధకుడిగా ఉంటున్నావేమో. ఒకవేళ మనలను మనం పరీక్షించుకోవాలి. మన జీవితంలో కూడా, మన వ్యక్తిగత జీవితంలో కూడా ఎవరి వైపు చూస్తూ ఉండాలి? యేసు వైపు మాత్రమే చూడాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘంలాగా మనలను ఆవరించింది. జాగ్రత్తగా చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహం. మనం క్రైస్తవులుగా ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నాం, పరిగెత్తున్నాం యుద్ధ రంగంలో. మన చుట్టూ ఏముందంట? ఒక సాక్షి సమూహం మేఘంలాగా ఆవరించి ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ సాక్షి సమూహం ఉంది అంటే, పాత నిబంధనలో ఆదాము మొదలుకొని హానోకు, మోషే, సొలొమోను, దావీదు, ఇట్లా దేవుని భక్తులైన వాళ్ళందరూ కూడా మన చుట్టూ ఎట్లా ఉన్నారంట? మేఘంలాగా ఆవరించి ఉన్నారు. సాక్షి సమూహం ఇది. మీకు అర్థమవుతుందండి? ఈ లోకంలో ఉన్న ప్రతి భక్తుడు కూడా మన చుట్టూ ఒక మేఘంలాగా ఆవరించి ఉంటాడు. సాక్షి సమూహం అన్నాం దీన్నే. ఇంత గొప్ప సాక్షి సమూహం నీ ముందు ఉంది, నీ చుట్టూ ఉంది, మేఘంలాగా ఆవరించి ఉంది. ప్రతి ఒక్కరిని ఇట్లా చూస్తే చాలు, ఇదిగో ఈ సేవకుడు ఇట్లా నడిచాడు, ఇలా చూస్తే ఈ సేవకుడు ఇట్లా నడుచుకున్నాడు,
ఈ సేవకుడు ఇటు నడుచుకున్నాడు. వీళ్ళందరూ కూడా మన చుట్టూ ఎట్లా ఉన్నారంట? మేఘంలాగా కమ్ముకొని ఉన్నారు. అయితే ఉండగా మనము కూడా ప్రతి భారాన్ని సులువుగా చిక్కులో పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే వాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన ఈ పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదాం. జాగ్రత్తగా చూడండి. మిగతా భక్తులు అందరూ ఎట్లా ఉన్నారు? మేఘంలాగా చుట్టూ ఆవరించి ఉన్నారు, సాక్షి సమూహంలాగా. అయితే నువ్వు ఎవరిని చూడాలి? ఎవరిని చూస్తూ వెళ్ళాలి? యేసు వైపు చూస్తూ నీ పరుగు పందెంలో, నీ పోరాటంలో ముందుకు కొనసాగాలి. సాక్షి సమూహం ఉన్నారు, అప్పుడప్పుడు చూస్తుంటావు వాళ్ళ వైపు. కానీ ఎప్పుడు ఎల్లప్పుడూ ఎవరి వైపు నీ దృష్టి ఉండాలి? యేసు వైపు మాత్రమే ఉండాలి. మరి మిగతా వాళ్ళు ఏందండి? వాళ్ళు నీ చుట్టూ ఉన్న సాక్షి సమూహం. వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఇన్స్పిరేషన్ నేర్చుకుంటావు, వాక్యం నేర్చుకుంటావు, బోధ నేర్చుకుంటావు, మంచిదే. కానీ నువ్వు అనుసరించాల్సింది, చూడాల్సింది ఎవరిని? అల్టిమేట్గా యేసు వైపు మాత్రమే చూస్తూ ఇదిగో నీ యుద్ధ రంగంలో, నీ పోరాటంలో ముందుకు కొనసాగాలి. కానీ చాలామంది చేస్తూ ఉంది ఏంటంటే యేసు వైపు చూడడం లేదు, ఆ సాక్షి సమూహంలో ఒకళ్ళ వైపు మాత్రమే చూసుకుంటూ అటే బోధామని చూస్తున్నారు. ఇది చేస్తుంది పొరపాటు. భక్తులందరూ కూడా ఉన్నారు నీ చుట్టూ సాక్షి సమూహంగా. వాళ్ళ ద్వారా నువ్వు ఎన్నో నేర్చుకుంటావు, పాఠాలు, గుణపాఠాలు నేర్చుకొని ఎవరిని చూస్తూ ముందుకెళ్ళాలి? యేసును చూస్తూ నీ ముందుకెళ్ళాలి. అంతేగాని ఆ సాక్షి సమూహంలో ఒక వ్యక్తిని నువ్వు పట్టుకొని నేను వాళ్ళనే చూస్తాను, ఇక మిగతా వాళ్ళని చూడను, యేసు ప్రభు నాకు అవసరం లేదు, ఆయన మాత్రమే చాలనుకుంటే జాగ్రత్త, నువ్వు చేస్తుంది తప్పు. యేసు వైపు మాత్రమే నువ్వు చూడాలి. మిగతా వాళ్ళందరూ ఉన్నారు నీకు సాక్షి సమూహంగా, నిన్ను ధైర్యపరచడానికి, ఇదిగో నిన్ను కష్టం వస్తే ఓదార్చడానికి, లేకుంటే ఇదిగో నువ్వు ఇబ్బందులు ఉన్నప్పుడు ఇదిగో వాళ్ళ నడవడిక చూసి నువ్వు ప్రేరేపించబడతావు. ఇదిగో వీళ్ళు ఎట్లా బ్రతికారు దేవుని కోసం, నేను కూడా బ్రతకాలి. ఇట్లాగే వీళ్ళందరూ కూడా నిన్ను ధైర్యపరిచేవాళ్ళు, నిన్ను వెన్ను తట్టేవాళ్ళు. కానీ అల్టిమేట్గా నీ గోలు, నీ రీచ్ ఎక్కడ ఉండాలంటే యేసు వైపు మాత్రమే ఉండాలి. ఎప్పుడైతే ఎట్లా నడుచుకున్నావో నీవు నీ జీవితంలో అద్భుతంగా ఉంటావు, దేవుని కొరకు మండుతూ ప్రకాశిస్తూ ఉంటావు. అట్లాంటి జీవితం దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక.